హరిహర వీరమలు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది. దీంతో పాటు ప్రీమియర్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవో జారీ చేసింది. ముందు రోజు 9 గంటలకు పెయిడ్ ప్రీమియర్స్ వేసుకోవచ్చని తెలిపింది. దానికి 600 ప్లస్ జీఎస్టీ మొత్తం కలిపి 708 రూపాయలు టికెట్ రేటుగా ఫిక్స్ చేశారు. ఇక తర్వాత ప్రతిరోజు ఉండే 4 షోలతో పాటు ఒక షో అదనంగా వేసుకోవచ్చని 3 రోజుల పాటు అనుమతి ఇచ్చారు. మల్టీప్లెక్స్లకు 200 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు 150 రూపాయలు పెంచి అమ్ముకునేలా అవకాశం కల్పించారు. ఇక 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు మల్టీప్లెక్స్లలో 150 రూపాయలు, సింగిల్ స్క్రీన్లలో కూడా 150 రూపాయలు పెంచే అవకాశం కల్పించారు. ఇక ఈ లెక్క ప్రకారం వీకెండ్ లో సింగిల్ స్క్రీన్ లో 350, మల్టీప్లెక్స్ లో 531 రూపాయలు అయితే, అదే 5వ రోజు నుంచి 11వ రోజు వరకు మల్టీప్లెక్స్ లో 472, సింగిల్ స్క్రీన్ లో 324 రూపాయల వరకు అమ్ముకునే అవకాశం కల్పించారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ రేట్లు అమలు కానున్నాయి. అయితే పుష్ప తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణలో ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వమని తొలుత ప్రభుత్వం ప్రకటించింది. అయితే హరిహర వీరమలు లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో తాము ప్రభుత్వాన్ని కోరినట్టు గతంలో రత్నం ప్రకటించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, హరిహర వీరమల్లుకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. టికెట్ ధరలు మరియు ప్రీమియర్ షోస్ కి కూడా పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 24వ తారీఖున రిలీజ్ కాబోతుంది. కొద్దిసేపటి కిందట ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అయిపోయింది. సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్స్ గత 20 రోజుల కిందట రిలీజ్ అయినటువంటి ట్రైలర్స్, సాంగ్స్ ఒకేసారి ఈ సినిమాపై మరింత హైప్ అయితే క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు, దాదాపు సగటు సినిమా ప్రేక్షకులు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ కి తోడుగా నటించింది. అయితే షూటింగ్ కూడా మొత్తానికి గత నెల రోజుల నుంచి కూడా చాలా స్పీడ్ గా జరుపుకుంటుంది. అయితే జూలై 24వ తారీఖున ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో అయితే విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ సైతం షురూ చేసింది సినిమా యూనిట్. రీసెంట్ గా ఇవాళ ఉదయం కూడా ఒక ప్రెస్ మీట్ తో పాటు కొద్దిసేపటి కిందట ప్రీ రిలీజ్ కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇదిలా ఉంటే తాజాగా సినిమాకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. హరిహర వీరమల్లు సినిమా ప్రదర్శనకి సంబంధించి టికెట్ల రేట్లు పెంచుతూ కొన్ని ప్రత్యేక అనుమతులు కూడా మంజూరు చేసింది. అయితే సినిమా 24వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి 23వ తారీఖున ఒక రోజు ముందుగానే రాత్రి 9 గంటలకి ప్రీమియర్ షోస్ ని కన్ఫర్మ్ చేసింది. అంటే ప్రీమియర్ షోస్ కి అనుమతి ఇచ్చింది. ఒక్కో ప్రీమియర్ షో టికెట్ కూడా 600 వరకు విక్రయించుకునేందుకు వీలు కల్పించింది. అంతేకాక సినిమా విడుదలైన 24వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు దాదాపు 11 రోజుల పాటు సాధారణ థియేటర్లో అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లో టికెట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అయితే శివ, ఇక్కడ మనం చూస్తున్నట్టయితే 24వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు వరకు మల్టీప్లెక్స్ లో దాదాపు 200 రూపాయలు పెంచుకోవడానికి, అలాగే సింగిల్ స్క్రీన్లలో 150 రూపాయలు పెంచుకోవడానికి అయితే అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కార్. అయితే కొద్దిసేపటి కిందటే అఫీషియల్ గా జీవో కూడా జారీ చేసింది. మొత్తానికి ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. దాదాపు ఎప్పుడెప్పుడా ఈ సినిమా వస్తుందంటూ కూడా అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ లో, అంటే సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషనల్ ప్రెస్ మీట్ లో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల తర్వాత ఇంకా సినిమాపై భారీగా అంచనాలు అయితే పెరిగాయి. కొద్దిసేపటి కిందట శిల్పకళ వేదికలో కూడా ఇవాళ హైదరాబాద్ లో శిల్పకళ వేదికలో సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు దాదాపు 1000 సంఖ్యలో వచ్చారు. కానీ శిల్పకళ వేదికలో కూడా దాదాపు 1800 మందికి మట్టికి, అంటే 1500 నుంచి 1800 మంది మట్టికి పర్మిషన్ ఇచ్చారు. కొన్ని కారణాలు, అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ, మరొక పక్క బోనాలు, దానికి సంబంధించినటువంటి సిటీలో బోనాల పండుగ హడావిడి నడుస్తుంది కాబట్టి పర్మిషన్ కూడా చాలా లేట్ గా వచ్చింది. మొత్తానికి పర్మిషన్ వచ్చింది. ఫ్యాన్స్ సంబరపడిపోయే వేళ మొత్తానికి దాదాపు 1500 మంది మట్టికి లోపలికి అనుమతి ఇచ్చారు. మిగతా వాళ్ళంతా కూడా బయట చాలా. అయితే వినోద్, ప్రస్తుతం ఈ బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం కావచ్చు, టికెట్ల రేట్ల పెంపు కావచ్చు, గతంలో పుష్ప రిలీజ్ టైంలో జరిగిన పరిణామాలు, తర్వాత ప్రభుత్వ ప్రకటన మనం చూసాం కదా. కాకపోతే ఇప్పుడు ఈ సినిమాకు మళ్ళీ పెంచడం పట్ల కొంత విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది కదా. ఏంటి, ఏ ప్రత్యేక సందర్భాల్లో హరిహర వీరమల్లుకి ఈ అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో? డెఫినెట్లీ శివ, ఎందుకంటే పుష్ప 2 ప్రీమియర్స్ తర్వాత సినిమా రిలీజ్ రచ్చ సినిమా ఇండస్ట్రీలో కాదు యావత్ దేశాన్ని కూడా
కలకలం రేపింది. ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వచ్చు. సో ఇలాంటి గందరగోళం తర్వాత కూడా అసెంబ్లీలో ఇటు తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక నుంచి తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి, మరోపక్క సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇద్దరు కూడా అసెంబ్లీ వేదికగా ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు అంటూ ఉండవు అంటూ ఆదేశాలు జారీ చేసి, దాని తర్వాత కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా అంటే సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కూడా టికెట్ల రేట్ల పెంచు కోసం అని ఇక నుంచి గవర్నమెంట్ ని సంప్రదించకూడదు, మేము టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి కూడా ఇవ్వము, ఇక నుంచి ప్రీమియర్ షోలు ఉండవు అన్న తరుణంలో దాదాపు ఇప్పటికీ 6 నుంచి 6 నెలలు గడుస్తుంది శివ. ఇప్పటి వరకు తెలంగాణలో ఎలాంటి సినిమాలకి అంటే ఏదన్నా చారిత్రాత్మకమైనటువంటి సినిమాల్లో దానికి సంబంధించిన సినిమాకి 1-2 సినిమాలకి టికెట్ల రేట్ల పెంపునకు మాత్రమే అనుమతి ఇచ్చింది, కానీ ప్రీమియర్ షో ఇంతవరకు అయితే ఎక్కడ లేదు. దాని తర్వాత అంటే పుష్ప 2 తర్వాత వస్తున్నటువంటి భారీ పాన్ ఇండియా అండ్ భారీ క్రేజీ సినిమా అంటే హరిహర వీరమల్లు. సో ఇందులో హరిహర వీరమల్లు సినిమా చారిత్రాత్మక సినిమా కాబట్టి ఈ సినిమాకి సంబంధించి మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో వీళ్ళంతా అంటే భారీ ఖర్చుతో తీసినటువంటి సినిమా కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు సినిమా యూనిట్ అలాగే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, సినిమా నిర్మాత ఏమరతం అవ్వచ్చు, వీళ్ళు టికెట్ల రేట్ల పెంపునకు మరియు ప్రీమియర్ షోస్ కోసం పర్మిషన్స్ కోసమే దాదాపు 10 రోజులుగా అయితే ప్రయత్నిస్తున్నారు. సో మొత్తానికి అంటే ఇవాళ పర్మిషన్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది చారిత్రాత్మకమైన సినిమా అనే కాకుండా పుష్ప 2ను కంపేర్ చేస్తూ చాలా మంది విమర్శిస్తున్న తరుణంలో కొద్దిసేపటి కిందట ఇదంతా కాన్వర్సేషన్ కూడా కొద్దిసేపటి కిందట ఎలా అనుమతి ఇచ్చింది ప్రభుత్వము అసెంబ్లీ వేదికగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రీమియర్ షోలకు కానీ టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఎలా ఇచ్చింది, వాళ్ళు వద్దు అంటే నిర్ణయించుకున్నారు కదా ఇక్కడ నుంచి క్యాన్సిల్ అయింది. సో ఎలా ఇచ్చింది తరుణంలో ఇటు పుష్ప 2 మనం తీసుకున్నట్లయితే శివ పుష్ప 2 ప్రీమియర్స్ కి అల్లు అర్జున్ అక్కడికి వస్తున్న తరుణంలో భారీగా జనసందోహమైనటువంటి అక్కడ ఉన్న గందరగోళాన్ని అక్కడ ఇష్యూ మనం చూసాం. సో ఇక్కడ ప్రీమియర్ షోల మట్టికే పర్మిషన్ ఇస్తూ ఎక్కడ ఎలాంటి సినిమా యూనిట్ గానీ సినిమాకి సంబంధించినటువంటి ఎవరు అక్కడికి వెళ్తే జనాలు ఎక్కువ గుమిగూడకుండా అటు ఫ్యాన్స్ అభిమానులంతా కూడా ఆ రోజు జరిగిన తొక్కిసలాటకి కూడా మెయిన్ కారణం అల్లు అర్జున్ అక్కడ రావడం వల్ల అయిందన్నటువంటి చర్చలు అంటే ఇవన్నీ జరిగాయి. చాలా దారుణంగా అంటే ఊహించని రీతిలో అభిమానులు ఎగబడి మరీ వచ్చారు కాబట్టి వేల సంఖ్యలో ఉన్న అభిమానులు కంట్రోల్ చేయలేక ఆ రోజు జరిగిన ఘటన కాబట్టి సో ఇది మళ్ళీ పునరావృతం కాకుండా కేవలం ప్రీమియర్ షోస్ కి, ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సినిమా, అలాగే భారీ బడ్జెట్ తో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లెవెల్లో తను డిప్యూటీ సీఎం అయినాక రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాలో కొంత దూరం ఉన్నా కూడా చాలా అంటే తనకు రాజకీయ స్కెడ్యూల్ అలాగే సినిమా స్కెడ్యూల్ ను బ్యాలెన్స్ చేస్తూ ఎప్పుడో నెలలో కనీసం 4 రోజులు 5 రోజులు సినిమాకి కేటాయిస్తూ మొత్తం చాలా కష్టపడి తీసే సినిమా కాబట్టి ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకొని ఇటు మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా కేవలం ప్రీమియర్స్ కి అలాగే సినిమా రెవెన్యూ రిలేటెడ్ తో కూడుకుంది కాబట్టి డెఫినెట్ గా ఆదాయం రావాలనే ఉద్దేశంతో వాళ్ళకి అనుమతులు ఇచ్చారు. కానీ థియేటర్ల వద్ద ప్రీమియర్ షోల వద్ద కూడా ఎలాంటి హంగామాలు క్రియేట్ చేయకుండా పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్స్ ని దృష్టిలో పెట్టుకుని చాలా కసరత్తుగా ప్లాన్ చేస్తున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.